హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా, ఇరాన్లు మరలా బిగ్ ఫైటింగ్లోకి దిగాయి. అమెరికా కొన్ని రోజుల్లోనే ఇరాన్లో వందలాది టార్గెట్స్ మీద దాడి చేశామని చెప్పింది. ఇరాన్ కూడా మరలా గల్ఫ్ దేశాల్లో ఉన్న మిలిటరీ బేస్ల మీద దాడులు చేస్తుంది. ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది పూర్తిగా కూలిపోయింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ రెండు దేశాలు అసలు యుద్ధాన్ని ఎందుకు మొదలు పెట్టాయో మర్చిపోయి వేరే దానికోసం ఫైట్ చేస్తున్నాయి. హోర్మోజ్. ఇది ఎలా ఉందంటే, హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమెడియన్ చనిపోయాడన్నట్టు ఉంది. ట్రంప్ చేసిన అనౌన్స్మెంట్ అనేది అలానే ఉంది. ముందు 40 రోజులు ఫైట్ చేసి సీజ్ ఫైర్ పెట్టుకున్నాయి. న్యూక్లియర్ డీల్ అంటూ చర్చలు జరిపాయి. గల్ఫ్ దేశాలని ఒత్తిడి పెట్టడానికి ఇరాన్ హోర్మోజ్ని బ్లాక్ చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని టోల్ సిస్టమ్ని తీసుకొస్తే ప్రతి సంవత్సరం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెవెన్యూ వస్తుందని ఆశ ఎక్కువైంది. మేము టోల్స్ని ఛార్జ్ చేస్తాం, మీరు దానికి అడ్డు చెప్పకూడదని న్యూక్లియర్ డీల్ చర్చల్లో అమెరికాని డిమాండ్ చేసింది. కానీ ఒప్పుకోలేదు. ఆల్రెడీ అమెరికా ఈ పీస్ డీల్ కోసం చాలా కాంప్రమైజ్ అయింది. ఈవెన్ ఇరాన్ డిమాండ్ చేసినట్టు గల్ఫ్ దేశాల్లో మిలిటరీ బేస్లని తగ్గించాలనే ప్లాన్ని కూడా కన్సిడర్ చేసింది. అలాగే $300 బిలియన్ నష్టపరిహారం ఇస్తుందని కూడా చెప్పారు. అయితే ఇరాన్ మాత్రానికి హోర్మోజ్ అథారిటీ డిమాండ్ని వెనక్కి తీసుకోకుండా షిప్స్ మీద దాడులు చేస్తూనే ఉంది. దీంతో హోర్మోజ్ కోసం ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. ఇప్పుడు అమెరికా చేసే దాడుల్లో టార్గెట్స్ ఇరాన్లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ కాదు, పూర్తిగా దక్షిణ ఇరాన్ మీదే దృష్టి పెట్టింది. హోర్మోజ్ దగ్గర ఉన్న రెడార్స్, మిజైల్ లాంచ్ సైట్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే ఈరోజు ట్రంప్ మేము మరలా హోర్మోజ్ని బ్లాక్ చేస్తున్నాం, ఇరాన్ షిప్స్ని వెళ్ళనివ్వమని ప్రకటించాడు. అయితే ఇంకో ట్విస్ట్ ఉంది. ఇప్పటి వరకు ఈ హోర్మోజ్ ఫైటింగ్ని ప్రపంచ దేశాలు ఎలా చూశాయంటే, ఇరాన్ హోర్మోజ్ని బ్లాక్ చేసి ఫీజ్ని కలెక్ట్ చేసే పద్ధతి తీసుకురావాలని చూస్తే అమెరికా దాన్ని అడ్డుకోవడానికి ఫైట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఏమని ప్రకటించాడంటే, మేము ఇప్పుడు హోర్మోజ్కి గార్డియన్, ఇరాన్ నుండి మేము సెక్యూరిటీ ఇస్తాం, బదులుగా ప్రతి షిప్ నుండి 20% టోల్ని కలెక్ట్ చేస్తామని చెప్పాడు. ఇరాన్ ఫస్ట్లో ఈ ఫీజ్ కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టినప్పుడే ఫీజ్ కలెక్ట్ చేయాల్సి వస్తే మేమే చేస్తామని అన్నాడు. కానీ తర్వాత ఏమనుకున్నాడు కానీ మరలా అలా మాట్లాడకుండా ఇరాన్ టోల్ లేకుండా అందరికీ ఫ్రీగా ఓపెన్ చేయాలని బెదిరించాడు. ఇప్పుడు మరలా రివర్స్లో ఫీజ్ అంటమే కాకుండా ఏకంగా 20% అంటున్నాడు. అంటే షిప్ క్యారీ చేసే కార్గో వాల్యూలో 20%. సపోజ్ మనం VLCC వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ని చూస్తే 2 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని క్యారీ చేస్తుంది. ఈరోజు బ్యారెల్ ప్రైస్ $85. అంటే షిప్లో ఆయిల్ వాల్యూ 170 మిలియన్. అంటే అమెరికా డిమాండ్ ప్రకారం ఆ షిప్ $34 మిలియన్ టోల్ కట్టాలి. ఆ ప్రైస్ చివరికి వచ్చేసరికి మనలాంటి ఆయిల్ యూజర్స్ మీదే పడుతుంది. $100 పెట్టి పెట్రోల్ కొంటే $120 అవుతుంది. ఇరాన్ ఇంతకుముందు ఏం డిమాండ్ చేసిందంటే ప్రతి షిప్కి $2 మిలియన్ ఫ్లాట్ ఫీజ్. ఇప్పుడు ట్రంప్ 20% అన్నాక అది మరీ టూ మచ్, మేము న్యాయంగా ఛార్జ్ చేస్తామని చెప్తుంది. కానీ ఇక్కడ ఆ రైట్ ఎవరికీ లేదు. పనామా కెనాల్, సీజ్ కెనాల్స్ అనే వాటిని రెండు సముద్రాల మధ్య దారి లేనప్పుడు వాళ్ళ సొంత భూమిలో కాలువలాగా తవ్వి షిప్స్కి దారిని క్రియేట్ చేశారు. సో దానికి ఫీజుని ఛార్జ్ చేస్తున్నాయంటే వాళ్ళకి పూర్తి హక్కు ఉంది, అది న్యాయం. అలాగే ఆ ఫీజు కూడా తక్కువే. షిప్ సైజ్ని బట్టి $100,000 to $400,000. ఇంకా చాలా అరుదుగా చాలా హ్యూజ్ షిప్ అయితే మాత్రానికి $1 మిలియన్ టచ్ అవుతుంది. కానీ న్యాచురల్గా క్రియేట్ అయిన స్ట్రైట్లో ఫీజుని కలెక్ట్ చేసే రైట్ ఏ దేశానికి లేదు. ఇలా ఇల్లీగల్గా ఫీజు అనడమే కాకుండా ఇరాన్ $2 మిలియన్ అంటే ట్రంప్ షిప్ కార్గో వాల్యూలోనే 20% అంటున్నాడు. UN నుండి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ హోర్మోజ్లో ఫీజ్ కలెక్ట్ చేసే రైట్ ఏ దేశానికి లేదు. ఏ దేశం కూడా వాళ్ళకి ఆ అథారిటీ ఉందని రికగ్నైజ్ చేయొద్దని హెచ్చరించింది. ప్రజెంట్ ఈ ఫైటింగ్ అయితే జరుగుతుంది. ప్రపంచ దేశాలు ఇలా కంట్రోల్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనికి కౌంటర్గా ఈ రెండు దేశాలు ఏం చేస్తున్నాయంటే, ఫస్ట్ ఇరాన్ ఫ్రెండ్లీ కంట్రీస్కి స్పెషల్ ఫీజ్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్తుంది. అంటే ఇండియా, చైనా లాంటి ఫ్రెండ్ అని చెప్తున్న దేశాలకి ఫీజుని కొంచెం తగ్గిస్తామని చెప్తుంది. మీరు మాకు ప్రత్యేకమని చెప్తే ఈ దేశాలు ఓపెన్గా వచ్చి వ్యతిరేకించకుండా ఉంటాయని చూస్తుంది. అమెరికా అయితే ఇరాన్ అటాక్ చేయకుండా మేము సెక్యూరిటీ ఇస్తున్నాం కాబట్టి మేము ఫీజుని అడుగుతున్నాం, లేకపోతే అడిగే వాళ్ళం కాదు అంటుంది.
అసలు అమెరికా దాడి చేయటం వల్లే ఇరాన్ బ్లాక్ చేస్తే ఇరాన్ నుండి మిమ్మల్ని కాపాడుతున్నాం కాబట్టి మాకు ఫీజు కట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇలా ఇరాన్ అమెరికాలు మేమంటే మేము అని ఇల్లీగల్గా టోల్స్ని కలెక్ట్ చేయడానికి ఫైట్ చేస్తున్నాయి. న్యూక్లియర్ ఇష్యూని పక్కన పెట్టి హోర్ముజ్ మీద పడ్డాయి. కానీ మధ్యలో నష్టం వచ్చేది ఎలాంటి సంబంధం లేని ప్రపంచ దేశాలే. దీనికి ఒప్పుకోవటం అనేది దాదాపు జరగదు. ఇక్కడ ఒక దేశానికి అథారిటీనిస్తే రేపు ఇంకో స్ట్రైట్ దగ్గరికి ఇంకొకడు వస్తాడు. ఆయిలే కాకుండా గుడ్స్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. మరి ఇరాన్ అమెరికాల ఫైట్లో రిజల్ట్ ఎలా ఉంటుంది, ప్రపంచ దేశాలు ఎలా హ్యాండిల్ చేస్తాయో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.